నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించి గణేష్ విగ్రహ మండపాల్లో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుని మండపాలు ఏర్పాటు చేసుకోవాలని అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధి విధానాలు వివరించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను అందరూ కలసికట్టుగా నిర్వహించుకోవాలని, గణేష్ నిమజ్జనం రోజు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీసులు, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు। గణేష్ ఉత్సవాల కమిటీ కోరిక మేరకు డీజే పర్మిషన్లు, కరెంటు స్తంభానికి ప్లగ్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు। మన మండపంలో పెట్టుకొని అనంత చతుర్దశి మేము ఎంత మాట్లాడినా మీ లోపల ఈ హైందవ ధర్మం ప్రకారం చేసుకుందాం, పెద్ద మనుషులు చెప్పారు, దాని ప్రకారంగా మాకు ఎలాంటి ఆటంకాలు కలిగిస్తలేదు కాబట్టి ఖచ్చితంగా ఆటంకాలు కలిగకుండా చేసుకుంటామని మీ మనసులో ఉంటే మేము ఎవరి అవసరం మేము ఓన్లీ ప్రేక్షక పాత్ర వహిస్తాం, సంతోషంగా మేము పోతా ఉంటే హ్యాపీగా మమ్మల్ని తెలియజేస్తుందో ఆ ప్రకారంగా ఆ సమయాన్ని పరిపూర్ణంగా మన దేవుణ్ణి మనం పూజించుకొని మన ప్రాంతాన్ని సుభిక్షంగా చేసుకునేటువంటి పద్ధతి అవలంబించుకోవాల్సిందిగా మీ అందరితో విన్నవించుకుంటూ, ముఖ్యంగా ప్రతిసారి నేను ఒక ఇబ్బంది నేను ఇంతకుముందు సీఏ గారు చెప్పాను, సీఏ గారు ఎటువంటి పరిస్థితుల్లో డీజేకు పర్మిషన్ ఇస్తారేమని అనకూడదు, ప్రతి ఒక్కరు డీజే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది। ఖచ్చితంగా డీజేకి మీరు అప్లికేషన్ పెట్టుకోండి, అఫీషియల్ దాంట్లో ఫామ్ కూడా తయారు చేయమని చెప్తూ ఎవరైతే ముగ్గురు ఒక్కొక్క గణపతి దగ్గర ముగ్గురు పేర్లు తీసుకొని ఆ పేర్లు ఉన్న వాళ్ళు అవైలబిలిటీగా ఉండాలి। ఆ రోజు పోలీస్ సిబ్బంది మధ్యలో ఉంటారు కాబట్టి కంట్రోల్గా మేమందరం ఉంటాం కాబట్టి మేము చెప్పినప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి సౌండ్స్ పెట్టకుండా మనం మంచిగా జోషొచ్చే విధంగా పూర్తి కార్యక్రమం చేసుకోండి। అంతేగాని ఈ మీరు పెడతా ఉండడం, మన డిపార్ట్మెంట్ నుంచి వద్దు అనడం, ఈ ఘర్షణలో ఇబ్బందులు నేను చాలాసార్లు చూసే కాబట్టి నేను వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా, ప్రతి గణపతి దగ్గర కూడా డీజే పెట్టుకోండి, ఎటువంటి అభ్యంతరం కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు తెలియజేయద్దు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సీఏ గారికి, ఎస్ఐ గారికి। అండ్ సరైన పద్ధతిలో ఈ ప్లగ్ బోర్డు పెట్టకుండా కొంత ఇబ్బంది చేసేది, ఇంకొన్ని సందర్భాలలో కరెంటు తీసేసేది। నేను ఇక్కడ ఏ గారికి కొడతా ఉన్నా, కోవడం కాదు, నేను తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ కమిటీలో మీరు కూడా గ్రూప్లో ఉంటారు కాబట్టి ఆ సమయం వరకు ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని తెలియజేస్తా ఉన్నా। అదొక్కటే కాకుండా ఇక్కడ చైర్మన్ గారు కూడా వచ్చారు కాబట్టి ఈ రోడ్లకు సంబంధించిన ఏ విషయం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో మీకు రోడ్లు చాలా క్లియర్ చేసిస్తాం, దాంట్లో అనుమానం లేదు। ప్రతి పోల్కి మీకు ఆటంకం కలగకుండా ప్లగ్లో సిస్టమ్ పెట్టించేటువంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కాకుండా చూసే బాధ్యత తీసుకుంటాం। ఇద్దరు ముగ్గురు పేర్లు ఇస్తే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయి ఉంటారు, మొత్తం సీసీ ఫుటేజ్ అన్ని ఈసారి చెప్పాం, మొత్తం జరుగుతున్న వ్యవస్థ అంతా కూడా సీటీ పూజలో ఇంకా కూర్చొని చూసుకోవచ్చు, అంత నీట్గా ఈ యాత్రను తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మీరందరూ సహకరించవలసిందిగా, దీనికి అందరూ సహకరిస్తారు, అందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశానికి ఆదిదేవుడు, ఈ హిందూ ధర్మానికి ఆదిదేవుడు విఘ్నేశ్వరుని పరిపూర్ణంగా ఏ మాదిరిగా అయితే మనము రంజాన్ బక్రీద్పై వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతామో వాళ్ళు కూడా మన దగ్గర కొంచెం శుభాకాంక్షలు తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాల్సిందిగా, ఎక్కడ మీటింగ్ గణపతి జరిగినా కూడా ఫలానా మక్తల్ నియోజకవర్గంలో ఎట్లయితే జరుగుతుందో అట్లా జరుపుకోవాలని చెప్పే విధంగా మీకు సహకారం ఉంటుందని, మీరు మా అందరి సలహా సూచనలు కొంత పాటిస్తారని, మేము కూడా ఆ రోజు గణపతి డివిజన్లో పాల్గొంటాం కాబట్టి మీతో పాటు మేము ఉంటామని, ఇది ఈరోజు ఎంతైతే ప్రశాంతంగా వింటుండ్రో ఆ ఒక్కరోజు మా మాటగా ప్రశాంతంగా విని మనము ఒక సూచికగా మనము ఈ అందరికీ చూపెట్టాలన్న విషయం మీరందరితో కోరుకుంటూ